గుడ్ మార్నింగ్ ఆల్. ఈ రోజు పాపే మా జీవన జ్యోతిలో ఏం జరిగిందో చూద్దాం. ఆనంది, ఆదిత్య ఇద్దరు ఇక కారులో జ్యోతి, సూర్యని కలవడానికి వెళ్తూ ఉంటారు. ఇక జ్యోతి, సూర్య ఇద్దరు పోలీస్తో మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆనంది, ఆదిత్య అదిగోండి జ్యోతమ్మ, సూర్య అక్కడే ఉన్నారు అని చెప్పి ఇక దూరం నుంచి ఆనంది ఆదిత్యకి చెప్తూ ఉంటుంది. అవును అని చెప్పి ఇక ఆదిత్య ఇక అలానే వెళ్తూ ఉంటాడు. బ్రేక్ వేయబోతూ ఉండగా బ్రేక్ పడకపోవడంతో ఇదేంటి బ్రేక్ పడడం లేదు అని చెప్పి అంటుంటే, ఏంటి ఆదిత్య గారు బ్రేక్ పడడం లేదా? అవునానండి బ్రేక్ పడడం లేదు అని చెప్పి ఇక మళ్ళీ బ్రేక్ వేయబోతూ ఉంటే ఒక్కసారిగా బ్రేక్ పడకపోవడంతో ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదానండి, బ్రేక్ మాత్రం పడడం లేదు అని చెప్పి అంటుంటే, ఇప్పుడు ఎలా ఆదిత్య గారు బ్రేక్ ఎలా వేస్తారు అని అంటుంటే, ఏమో ఆనంది నాకు అర్థం కావడం లేదు, బ్రేక్ పడడం లేదంటే బ్రేక్ ఫెయిల్ అయినట్టుంది అని ఆదిత్య చెప్తుంటే, ఏంటి బ్రేక్ ఫెయిల్ అయిందా, అసలు బ్రేక్ ఎలా ఫెయిల్ అయింది ఆదిత్య గారు అని ఆనంది అంటుంటే, ఏమో ఆనంది నాకు తెలియడం లేదు అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఇక ఆదిత్య మాత్రం బ్రేక్ వేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. ఇక ఆనంది ఎదురుగా కారు వస్తుంది ఆదిత్య గారు అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఆదిత్య ఇక పక్కన ఉన్న చెట్టుకి కారుని ముందుకు పోనిస్తాడు. ఇక చెట్టుకి ఒక్కసారిగా కార్ ముందుకు వెళ్లి గుద్దుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ జ్యోతి, సూర్యతో పోలీస్ మాట్లాడి మేము మళ్ళీ కలుస్తాము అని చెప్పి ఇక కారులో వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా వెళ్తూ ఉండగా అక్కడి నుంచి కారు కనిపించడంతో పోలీస్ అక్కడికి వచ్చి ఇక్కడ యాక్సిడెంట్ జరిగినట్టుంది, వెంటనే అంబులెన్స్ కి కాల్ చేయండి అని కానిస్టేబుల్ కి చెప్తూ ఉంటాడు పోలీస్. సరే సార్ అని చెప్పి ఇక కాల్ చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చే వరకు లేట్ అయ్యేటట్టుంది, ఇక్కడ మేజర్ యాక్సిడెంట్ జరిగినట్టు అనిపిస్తుంది, కారు ఎందుకో సడన్ గా వచ్చి చెట్టుని గుద్దుకుంది, మనమే హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి పోలీస్ ఇద్దరిని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. అప్పుడే ఇక సునంద, శశికాంత్, చైతన్య, జీవన అందరూ వస్తూ ఉంటారు. ఐసు ఎక్కడ అని శశికాంత్ అడుగుతుంటే పక్కనే ఉందని చెప్పి రిజిస్ట్రేషన్ లో చెప్తూ ఉంటారు. ఇక అలేఖ్య శ్రేణి కూడా వస్తూ ఉంటారు. ఇక ఆనంద్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక ఆదిత్య కూడా ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఇక ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు. ఇక ఆనంది కదులుతూ ఇక మెలకువతోనే ఉంటుంది. ఇక అందరూ హాస్పిటల్లో నిల్చొని ఉంటారు. ఇక పద్మమ్మ, సిద్ధార్థ్ ఇద్దరు వచ్చి అలానే చూస్తూ ఉంటారు. ఇక డాక్టర్ బయటికి రాగానే మా బిడ్డకి ఎలా ఉందని సిద్ధార్థ్ అడుగుతుంటే, మీ బిడ్డకి ఏం కాలేదు, చిన్న చిన్న గాయాలయ్యాయి, తను స్లోలో కూడా వచ్చింది, తనకు ఇప్పుడు నార్మల్ గా ఉంది, కానీ మాట్లాడించకూడదు, తనని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి ఇక డాక్టర్ వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆనంద్కి మెలకు వచ్చి ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. ఆదిత్య గారు ఎలా ఉన్నారు, ఆదిత్య గారిని ఇప్పుడే చూడాలి అని చెప్పి ఇక వెంటనే బయటకు వస్తూ ఉంటుంది. ఇక బయటికి రాగానే ఆదిత్య గురించి అడుగుతూ ఉంటుంది. ఆదిత్య గారికి ఎలా ఉందమ్మా అని చెప్పి అంటుంటే, నువ్వేంటి బిడ్డ బయటకు వచ్చావు, నిన్ను డాక్టర్ గారు బయటికి రావద్దని చెప్పారు, అక్కడనే రెస్ట్ తీసుకోమని చెప్పారు, లోనికి పో బిడ్డ అని చెప్పి అంటుంటే, లేదమ్మా నేను ఆదిత్య గారిని చూడాలి అని చెప్పి ఇక ఆనంది అంటుంటే, వద్దు బిడ్డ ఇప్పుడు చూడని కుదరదు, అల్లుడు గారికి బానే ఉంది బిడ్డ, నువ్వైతే లోనికి పో, నిన్ను బయటికి రావద్దని చెప్పారు అని పద్మమ్మ కూడా అంటుంటే, ఏందమ్మా నువ్వు ఆదిత్య గారిని చూడాలి అంటుంటే నన్ను లోనికి పో అంటున్నావు, నేను నా భర్తను చూడాలి, నా భర్తకు ఎలా ఉందో చెప్పండి అని చెప్పి ఇక గట్టి గట్టిగా అంటూ ఉంటుంది. ఇక సునంద ఆనందితో, ఆనంది ఆదిత్యకి ట్రీట్మెంట్ జరుగుతుంది, డాక్టర్ వచ్చి చెప్పేంత వరకు ఏ విషయం తెలియదు అని చెప్పి అంటుంటే ఇక అలానే చూస్తూ ఉంటుంది ఆనంది. అన్నయ్యకి ఏం కాలేదు వదిన, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక చైతన్య కూడా అంటూ ఉంటాడు. ఇక ఆనంది అలానే అక్కడిని నిల్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు. ఇక బయటికి రాగానే ఆనంది ఆయనకి ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక సునంద మా అబ్బాయికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. అవును ఈ అమ్మాయి పేషెంట్ కదా, ఈవిడేంటి ఇక్కడ ఉంది, లోపలికి తీసుకొని వెళ్ళు సిస్టర్ అని చెప్పి అంటుంటే, ఆవిడ వేయడం లేదు డాక్టర్, మా ఆయనకి ఎలా ఉందని, నా భర్తకి ఎలా ఉందని చెప్పమంటుంది అని అనేసరికి ఇక అలానే డాక్టర్ చూస్తూ ఉంటాడు. చెప్పండి డాక్టర్, ఆదిత్య గారికి ఎలా ఉంది, మా భర్తకి ఎలా ఉంది అని ఆనంది అడుగుతుంటే, చెప్పాలంటే ఆ అబ్బాయికి క్రిటికల్ గా ఉంది అనేసరికి ఒక్కసారిగా అందరు షాక్ అవుతూ ఉంటారు. ఇక షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. ఆ అబ్బాయికి
ఒంటిపైన గాయాలు ఎక్కువగా అయ్యాయి. తనకి స్పృహ వస్తుందో లేదో తెలియదు. 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం తెలీదు. 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్పి అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు. ఇక ఆనంద్ కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఈ అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళండి అని చెప్పి అంటుంటే ఇక సిస్టర్ లోపలికి రా అమ్మా అని చెప్పి ఇక సిస్టర్ బలవంతంగా ఆనంద్ని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక ఆనంద్ నేను ఆదిత్య గాని చూడాలి, ఆదిత్య గాని చూడాలి అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక సిస్టర్ మాత్రం బలవంతంగా ఆనంద్ని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇదేంటిది ఆదిత్యకి ఇలా అయింది, మంచిగా వెళ్తున్నారు అనుకుంటే యాక్సిడెంట్ అవ్వడం ఏంటి, ఇలా జరగడం ఏంటి, నాకేం అర్థం కావడం లేదు. ఇలా జరగడం ఆదిత్యకి రెండోసారి అని చెప్పి ఇక సునంద అంటుంటే ఏం చేద్దాం సునంద, అంతా మన కర్మ. ఆ, ఇలా జరుగుతుందని ఎవరైనా అనుకున్నారా అని శశికాంత్ కూడా అంటూ ఉంటే ఇక కోపంగా అలేఖ్య జీవన వైపు చూస్తూ ఉంటుంది. ఇదంతా నీ వల్లే కదా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. జీవన నాతో రా, నీతో మాట్లాడాలి అని చెప్పి ఇక జీవనని పక్కకి తీసుకెళ్తూ ఉంటుంది. ఏంటి జీవన ఇలా చేశావు, నేను ముందే చెప్పాను కదా, ఆ కార్ రేసింగ్ ఆదిత్యకి డేంజర్ అవుతుందని ముందే చెప్పాను, నా మాట విన్నావా అంటుంటే నాకేం తెలుసు ఇలా అవుతుందని, ఆయన వేరే ప్లాన్ ఆలోచించవచ్చు కదా, నేనేమైనా స్కూల్లో చదువుకున్నానా, ఆ, చెడ్డ ప్లాన్ వేయడం ఎలా అని నాకు తోచింది నేను ఆలోచించాను. నేనేమైనా నా కోసం ఆలోచించానా, నీకోసమే కదా ఇలా చేశాను, చేయమంటేనే కదా చేశాను, నాకేమైనా సరదానా ఇలా చేయడం అని చెప్పి అంటుంటే ఇప్పుడు ఆదిత్యకి ఎలా ఉందో డాక్టర్ చెప్పారు కదా, ఆదిత్యకి ఏమైనా జరగాలి అని అంటుంటే ఏంటి నన్ను చంపుతావా, కొడతావా అని అంటుంటే మరి ఏం చేయాలి, ఆనంద్‌కి బానే ఉందంట. కానీ ఆదిత్యకే ఇప్పుడు బాలేదంట. ఆదిత్య లేకుంటే నేను ఉండలేను. ఆదిత్య లేకుంటే నేను బతకలేను. ఆదిత్య కోసం నేను బతుకుతున్నాను అని చెప్పి అలేఖ్య అంటుంటే నేనేం చేయాలి? ఆ! అక్కడ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనే కంగారులో ఏదో ఒక ప్లాన్ ఆలోచించి ఇలా చేశాను అని చెప్పి జీవన అంటుంటే ఇప్పుడు ఆదిత్యకి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి అని అలేఖ్య అంటూ ఉంటే నీ అమర ప్రేమ అప్పుడే అస్తమించదు కానీ నువ్వు తీరిగ్గా లోపలికి వెళ్ళి బాధపడు అనగానే ఇక అలేఖ్య కోపంగా వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే జీవనకి ఇందుమతి కాల్ చేస్తూ ఉంటుంది. పెద్దమ్మకి విషయం తెలిసినట్టుంది అందుకే కాల్ చేస్తుంది అని చెప్పి ఇక జీవన కాల్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. చెప్పు పెద్దమ్మ అని జీవన అంటుంటే ఆనంది ఆదిత్య ఇద్దరు ఎయిర్పోర్ట్ కి కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందంట అని చెప్పి ఇక ఇందుమతి అంటుంటే నువ్వే కదా వాళ్ళని వెళ్ళకుండా ఆపమని చెప్పావు, అందుకే ఇలా చేశాను అనేసరికి అంటే ఆ ప్లాన్ నీదేనమాట, అవును అది మనమే చేశాం అనేసరికి కంగ్రాట్స్ జీవన, నువ్వు ఇప్పటికైనా సాధించావు, నువ్వు మంచి పని చేశావు, నిన్ను చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉండే అని చెప్పి ఇక పొగుడుతూ ఉంటే థ్యాంక్ యూ పెద్దమ్మ, నేను ఇలా చేస్తాను అనుకోలేదు కానీ మొత్తానికైతే నేను ఆపాను అని చెప్పి అంటుంటే నువ్వైతే మంచి పని చేశావు, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి అని ఇందుమతి అంటుంటే ఆనందికి చిన్న చిన్న గాయాలయ్యాయి కానీ బాబాగారికి పెద్దగా అయ్యింది, 24 అవర్స్ గడిస్తే కానీ ఏం చెప్పలేనని చెప్పారు అని అంటుంటే సరే కానీ నువ్వైతే సాధించావు కదా అని ఇందుమతి అంటుంటే నువ్వు గట్టిగా అనకు అక్కడ ఎవరైనా వింటారు అని చెప్పి అంటుంటే ఈ ఇంట్లో ఎవరు లేరు నేను తప్ప అని ఇందుమతి అంటుంటే ఇక జీవన సరే అయితే నేను మళ్ళీ చేస్తాను, అక్కడ నేను లేకుంటే అనుమానం వస్తుంది, నేను మళ్ళీ చేస్తాను, అలికే కూడా నన్ను అడిగింది ఎందుకు ఇలా చేసావని, దాని కూడా ఆదిత్య పక్కన బెడ్ షేర్ చేసుకోవాలని ఉందేమో అని ఇందుమతి అంటుంటే దాన్ని బెడ్ షేర్ చేసుకోవడం ఏమో కానీ అది ఆదిత్యకి ఏమవుతుందని బాధపడుతుంది అని చెప్పి అంటుంటే సరేలే బాధపడితే బాధపడి నువ్వైతే సాధించావు కదా అని చెప్పి ఇందుమతి అంటూ ఉంటుంది. సరే నేను సరే నేను మళ్ళీ చేస్తానని చెప్పి ఇక జీవన కాల్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక కర్పగం నిజం చెప్పాలని ఇక రోడ్డు పైన అలా అలా తిరుగుతూ ఉంటే అప్పుడే ఇక జ్యోతి సూర్యుల ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా కర్పగం ఇల్లుని చూసి నేను అప్పుడు పని చేసింది ఈ ఇంట్లోనే నేను పని చేశాను, ఆ చిన్నపిల్లని నేను కిడ్నాప్ చేశాను ఈ ఇంట్లోనే అని చెప్పి ఇక అనుకొని వెంటనే ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి నేను నిజం చెప్పాలి
అని చెప్పి ఇక వెళ్తూ ఉంటే అక్కడ ఇక వాచ్మెన్ కనిపించడంతో అన్నాచి నేను ఈ ఇంటికి వెళ్ళాలి, నేను జడ్జి గారితో మాట్లాడాలి అని చెప్పి అంటుంటే ఎవరమ్మా నువ్వు, ఇక అలా వెళ్ళకూడదు అని చెప్పి అంటుంటే ప్లీజ్ అనొచ్చి నేను అక్కడికి వెళ్ళాలి, అర్జెంటుగా నేను జడ్జి గారితో మాట్లాడాలి అనొచ్చి నన్ను అర్థం చేసుకోండి, నాకేం పైసలు అవసరం లేదు, నేను ఆడుకోవడానికి వెళ్ళడం లేదు, అర్జెంటుగా నేను మాట్లాడాలి అనొచ్చి నన్ను వెళ్ళనివ్వండి నన్ను వెళ్ళనివ్వండి అనొచ్చి అని చెప్పి ఇక బతిమలాడుతుంటే ఇక వాచ్మెన్ కూడా సరేలే ఏదో పని ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే మరి ఇంట్లో ఎవరు లేరు, జడ్జి గారు లేరు అని అంటుంటే జడ్జి గారు లేరా, మరి ఇంకెవరైనా ఉన్నారా అని కనపకం అడుగుతూ ఉంటే లాయర్ కూడా లేరు, ఆ సార్ వాళ్ళు బయటికి వెళ్ళారు అని చెప్పి అంటుంటే మరి ఇంట్లో ఎవరున్నారు అని కనపకం అడుగుతుంటే ఇందమ్మ అనే ఉంది అనగానే సరే ఎవరో ఒకరు వాళ్ళని నేను కలవాలి, వాళ్ళతో నేను మాట్లాడాలి, వెళ్ళి నువ్వు ఈ విషయం చెప్పు అనేసరికి నేను ఏమని చెప్పాలి, నేను కలవాలని అన్నదని చెప్పు అనేసరికి సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇందమ్మతో మాట్లాడి వస్తాను అని చెప్పి ఇక వాచ్మెన్ లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక ఇందుమంది బయట మెట్ల దగ్గర కూర్చొని దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆ జీవన మంచి పని చేసింది, ఇప్పుడు ఆదిత్య చచ్చిపోతే ఆ చిన్న కొడుక్కి ఆస్తి మొత్తం వస్తుంది, చిన్న కొడుక్కి ఆస్తి వస్తే జీవన్‌కి వచ్చినట్టు, జీవన్‌కి వస్తే నాకు వచ్చినట్టు అని చెప్పి ఇక ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడు ఇక వాచ్‌మెన్ వస్తూ ఉంటాడు. మేడం, జడ్జి గారిని కలవడానికి ఎవరో వచ్చారు, కానీ జడ్జి గారు లేరనేసరికి మిమ్మల్ని కలుస్తా అని చెప్పారు అనగానే జడ్జి గారు వారిని కలవడానికి వచ్చిన వారంటే వీఐపీ ఉండుంటారు, ఎవరు వాళ్ళు అని చెప్పి అడుగుతూ ఉంటే ఎవరు భిక్షమెత్తుకునే ఆమె అని చెప్పాను కానీ ఏంటి భిక్షమెత్తుకునే దాన్ని నన్ను కలవడానికి రమ్మంటావా, నీకు అసలు బుద్ధుందా, ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి రానిస్తావా, ఇంకోసారి ఇలా చేసావంటే ఊరుకోను, నీ ఉద్యోగం ఊడుతుంది, వెంటనే దాన్ని బయటికి పంపు అని చెప్పి అనగానే ఇక పరపకం లోపల నుంచి ఇందుమతిని చూస్తూ ఉంటుంది. ఇందమ్మ అని చెప్పి ఇక లోపలికి వస్తూ ఉంటే అదిగో ఆ బిచ్చగత్తె లోపలికి వస్తుంది, దాన్ని వెంటనే బయటికి తింటాయి అని చెప్పి ఇక ఇందుమతి అనగానే వెంటనే వాచ్మెన్ ఏవమ్మా ఎందుకు వస్తున్నావు, ఇక్కడ నా ఉద్యోగం ఊడిపోయేలా ఉంది, నేను చెప్పాను కదా రావద్దని, నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పాను కానీ ప్లీజ్ అనొచ్చి నేను మాట్లాడాలి అనొచ్చి అని అంటుంటే లేదమ్మా ఆవిడ నిన్ను కలవదంట, నిన్ను బయటికి తింటేమని చెప్పింది అనేసరికి ఇక వెంటనే కలపకాన్ని తీసుకొని ఇక బయటికి గెంటేస్తుంటాడు. అనొచ్చి నేను పోయేలోగా ఈ నిజాన్ని చెప్పాలి, నన్ను లోపలికి పోని అంటుంటే లేదమ్మా నువ్వు బయటికి వెళ్ళు, నువ్వు వెళ్తావా లేదంటే పోలీసుని పిలవాలా అని చెప్పి అనగానే ఇక ఏం అనలేక కర్పకం ఇక అలానే వెళ్తూ ఉంటుంది. ఇక జ్యోతి, సూర్య, సీతం ఇక ముగ్గురు హాస్పిటల్కి కంగారుగా వస్తూ ఉంటారు. ఇక జ్యోతి రాగానే ఆదిత్య కుట్టికి ఎలా ఉంది అని చెప్పి అంటుంటే ఇక సింహాద్రి బిడ్డకి బానే ఉందంట, చిన్న చిన్న గాయాలయ్యాయి, రెస్ట్ తీసుకోమని చెప్పారు, కానీ అల్లుడు గారికి పెద్ద గాయాలయ్యాయి, 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పాలని చెప్పారు అని సునంద అనడంతో ఒక్కసారిగా సూర్య, జ్యోతి షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. అసలు చెప్పాలంటే ఇది బ్యాడ్ లక్, ప్రమాదం జరిగిన దగ్గరలోనే మేమున్నాము, పోలీస్ కూడా మాతోనే మాట్లాడాడు, ఆ తర్వాత ఆ ప్రమాదం జరిగినాక మేం మాట్లాడిన పోలీసే వాళ్ళని కాపాడాడంట, ఇలా జరగకుండా ఉండాల్సింది, మేము వాళ్ళ కోసం వెయిట్ చేశాము, కానీ ఎంతకీ రాకపోయేసరికి మేము కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ ఎయిర్పోర్ట్కి టైం అవుతుంది అని చెప్పి మేము అక్కడికి వెళ్ళాము, అంతలోనే పోలీస్ మాకు కాల్ చేశారు, జరిగిందంతా చెప్పాడు అని చెప్పి ఇక జ్యోతి కూడా అంటూ ఉంటే ఇక అందరూ అలానే చూస్తూ ఉంటారు. ఇక సీత నేను కుట్టి అక్కని చూడాలి అని చెప్పాను కానీ కుట్టి అక్కకి ఎవరు కలవద్దని చెప్పారు డాక్టర్ గారు అని సింహాద్రి అంటుంటే ఇక అలానే చూస్తూ ఉంటారు. వీడికేంటో సొంత అక్కని నేను పక్కన ఉండగా ఆ కుట్టిని అక్కడ చూస్తాడంట, నన్ను పలకని కూడా పలకరించలేదు, కానీ కుట్టితో మాట్లాడతాడంట, కుట్టినే చూస్తాడంట అని జీవన అనుకుంటూ ఉంటుంది. ప్లీజ్ పెద్దమ్మ నేను కుట్టక్కని చూడాలి అని చెప్పి ఇక పద్మమ్మతో అంటుంటే సరే తీసుకొని వెళ్ళు అని చెప్పి ఇక సింహాద్రి
అంటూ ఉంటాడు పద్మమ్మతో. ఇక సీత లోపలికి వెళ్తూ ఉంటే ఇక బుడ్డి అక్కడ కనిపించకపోవడంతో పద్మమ్మ బిడ్డ బిడ్డ ఎక్కడికి వెళ్ళావు బిడ్డ అని చెప్పి ఇక అంతా వెతుకుతూ ఇక బయటకు వస్తూ ఉంటుంది. బిడ్డ లోపల లేరు అని చెప్పి ఇక సింహాది చెప్పడంతో ఒక్కసారిగా అందరు షాక్ అయ్యి అలానే చూస్తుంటారు. అదేంటి లోపల ఆనంది లేదా ఎక్కడ వెళ్ళి ఉంటుంది అని చెప్పి సునంద శశికాంత్ ఇద్దరు అనుకుంటూ ఉంటారు. నేను వెళ్ళి ఆ అన్నయ్య రూమ్ లో చూస్తాను అని చెప్పి ఇక చైతన్య లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక ప్రోమోలో ఇక ప్రోమోలో ఆనంది గుడిలోకి వచ్చి ఇక శివయ్య దగ్గరికి వచ్చి ఇప్పుడు నా బాధని నువ్వు తప్ప ఎవరు తీర్చలేరు శివయ్య. నేను పోయిన జన్మలో ఎన్నో పాపాలు చేసుంటా. అందుకే నాకు ఇన్ని కష్టాలు పెట్టావు. కానీ ఆదిత్య గారు ఏం చేశారు? ఆదిత్య గారికి ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు? మేము సంతోషంగా ఉండకూడదా శివయ్య? మేము సంతోషంగా ఉంటే ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంది. నువ్వు ఇప్పుడు నువ్వు నా సమస్యను తీర్చాలి శివయ్య. ఇప్పుడు నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరు శివయ్య. నేను నీ ఫ్రెండ్ని కదా శివయ్య. నా భర్తకి ఏం కాదని భరోసా ఇవ్వు శివయ్య అని చెప్పి ఇక బాధపడుతూ ఏడుస్తూ శివయ్యని పట్టుకొని అలానే ఉంటుంది. ఇక ఇక్కడ ఆదిత్యకి సీరియస్ అవుతూ ఉంటుంది. ఇక ఆదిత్య ఆక్సిజన్ అందక కొట్టుమిట్టు ఆడుతూ ఉంటాడు. ఆనంది కొలిచిన శివయ్య ఆదిత్యకి మంచిగా చేస్తాడా లేదా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి.